హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. హలో అండి, మళ్ళీ నేను ఇంకొక సూపర్ కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలు అండి. అది కూడా మిగిలిన అన్నంతో చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడన్నా అన్నం మిగిలితే ఇలా 10 నిమిషాల్లో మసాలా వడలు చేసేయచ్చండి. చాలా క్రిస్పీగా భలే ఉంటాయి. టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద కప్పు నిండా అన్నం వేసి పావు బాజీ మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేయాలండి. ఇలా లైట్గా, మరీ మెత్తగా చేసేయకూడదు. అన్నం మెతుకులు కనిపించాలి మనకి. ఇలా ఈ విధంగా మ్యాష్ చేసేసి ఇందులో పావు కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర, 1 కాడ కరివేపాకు ఆకులండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలండి. ఒక్కసారి ఫస్ట్ ఈ విధంగా కలిపిన తర్వాత చాలా లైట్గా వాటర్ని యాడ్ చేస్తూ సేమ్ వడలకి ఎలా ఉండాలో అలా పిండిని కలపాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిఫ్గా ఉండాలండి పిండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని మసాలా వడలకు లాగే ఫ్లాట్గా ఒత్తుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా చేతితో ఒత్తుకుని ప్లేట్లో ఉంచేయండి. మరొకటి చేసి చూపిస్తానండి. ఇలా అన్నీ తయారు చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచుకుంటే మనకి వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక్కొక్క వడల్ని ఇలా ఆయిల్లో వేయాలండి స్లోగా. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెంచి వేయించాలండి వడల్ని. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు వడలు వేసేస్తే ఏమవుతుందంటే వెంటనే కలర్ మారిపోతాయి, ఇంకా లోపల కూడా సరిగ్గా ఉడకదన్నమాట. అందుకోసం ఈ ప్రాసెస్లో వేయించాలండి. మంటని దీని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలండి. ఇదే మెయిన్ స్టెప్. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఈవెన్గా వేయించాలండి. ఈ వడలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేయండి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలు రెడీ అయిపోయినట్టే. ఈ మసాలా వడలు ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయండి. టమాటో కచప్తో తింటే కూడా అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.